ఈరోజు వీడియోలో నేను ఓట్స్తో పకోడీ చేస్తున్నాను. ఓట్స్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా గిన్నె తీసుకుని ఆ గిన్నెలో సన్నగా చీలికలుగా చీరిన ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు పెద్దవి, అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, దగ్గర కొత్తిమీర లేదు అందుకే స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొంచెం కలర్ కోసం కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్టు, కొంచెం కారం, ఎంతో కాదు కొద్దిగా, అలాగే కొంచెం ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఓట్స్ వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు ఓట్స్ వేస్తున్నాను. టూ కప్స్ ఓట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో ఇంకా శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ ఓట్సే మొత్తం పిండిలాగా అవుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పకోడీకి మనకి ఎలా ఉండాలో ఆ టైప్లో కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి నానిద్ది. తర్వాత ఆయిల్ పెట్టుకొని వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి రకంగా ఉంది. చూసారు కదా, ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్. తర్వాత మనం ఏదైతే పిండి ఉందో ఆ పిండి బాగా పెద్ద కాకుండా చిన్నగా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని చిన్నగా పకోడీలా వేసుకోవాలి. బాగా లావుగా వేస్తే ఏమైందంటే లోపల పిండి ఉడకదు. చిన్నగా వేసుకుంటే బాగా ఎగుతాయి, లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మీరు ఓట్స్ పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా వర్షాలు పడ్డా మనకి ఏమీ తోచుకోకుండా ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఇవి సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్టీగా హెల్దీ. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేగనించి తర్వాత తీసేయాలి.
చూసారు కదా వేడి వేడి ఓట్స్ పకోడీ. ఈ విధంగా చేసుకుంటే ఓట్స్ పకోడీ చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి ఓట్స్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఓట్స్ పకోడీ రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పకోడీ తయారు చేసినప్పుడు మీకు చూపించాను కదా, నేను ఏ శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ అలాగే తినే సోడా కానీ ఏం వేయలేదు. ఓన్లీ ఓట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మిగతావి పసుపు, ఉప్పు, కారం అలాగే ధనియాల పౌడర్ వేసి చేసిన ఓట్స్ పకోడీ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఓట్స్ పకోడీ ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా మీరు ఓట్స్ పకోడీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలంలో ఇలాంటి ఓట్స్ పకోడీ చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది. అలాగే శనగపిండికి బదులు ఈ ఓట్స్ వేసుకుని చేసుకోవడం వల్ల మనకి బోన్స్లో జిగురు అనేది ఉండదు కదా, బోన్స్ నొప్పి అయి వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఓట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి చాలా కరకరలాడుతూ ఉన్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.